Dear students మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, వెల్కమ్ టు మై ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే ఈ పేరోల్ మేనేజ్మెంట్లో అంటే శాలరీ క్యాలిక్యులేషన్లో మూడో భాగం. అంటే ఫస్ట్ రెండు అయినాయి, ఇప్పుడు మూడో భాగం నేర్చుకుంటాం. సో ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం నా యొక్క ఛానల్లోకి వచ్చి నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ దగ్గర ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. పోతే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఆ యొక్క టాపిక్ అంతవరకే మీకు అర్థమవుతుంది, మిగతా భాగం మీకు ఏం అర్థం కాదు. అంటే హాఫ్ నాలెడ్జ్. దీనివల్ల టైం వేస్ట్ తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, అవసరమైతే ఎక్కువ సార్లు చూడండి, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే నేను వీడియోలో మీకు చూపేటటువంటి ఎగ్జాంపుల్స్, ఇల్లస్ట్రేషన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి నేను చేసిన ప్రాబ్లంతో సహా, ఎగ్జాంపుల్తో సహా అన్నింటినీ మీరు మీ టాలీ ప్రైమ్లో ఎన్ని ఎక్కువ సార్లు మీరు సొంతగా వర్క్ చేస్తారంటే సొంతగా ప్రాక్టీస్ చేస్తారో అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ మీకు వస్తుంది. సో ఆ చివరి వరకు చూడండి. చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే, బాగా ఉన్నట్లయితే ఆ వీడియోకి మీరు లైక్ చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క ఎనీ డౌట్లు కానీ ఏదైనా సరే మీకు సంబంధించిన అంటే మీరు మీ యొక్క ఐడియా ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ని తప్పకుండా పోస్ట్ చేయండి. డౌట్లు అయినా సరే పోస్ట్ చేస్తే ఈ కామెంట్ సెక్షన్ అనేది మీకు మాకు కమ్యూనికేషన్. సో వాటికి నేను రిప్లై ఇచ్చి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను. ఓకే, సో మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, మనం దీనికి ముందు మనం 2 వీడియోలు చేసాం, 2 భాగాలు. మొదటిది క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయీ కేటగిరీ, ఎంప్లాయీ గ్రూప్స్ మొదటి వీడియో. రెండో వీడియో ఎంప్లాయీస్ నేమ్స్ అన్ని క్రియేట్ చేయడం, వర్క్కి సంబంధించి యూనిట్లు తయారు చేసి యూనిట్ క్రియేట్ చేయడం. యూనిట్ ఒకటే చేస్తాం, అవర్స్ మినిట్స్ చేస్తాం, ఎందుకంటే డేస్ మంత్స్ అవన్నీ బై డిఫాల్ట్ ఉంటాయి. దాంతో అటెండెన్స్, దాని ప్రొడక్షన్ టైపు. సో అటెండెన్స్ సంబంధించిన వివిధ విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే ప్రజెంటు, అలాగే ఓవర్ టైము, అలాగే లేట్ అటెండెన్స్, వీటిని గురించి నేర్చుకున్నాం 2 వీడియోలలో. ఇప్పుడు మూడవ భాగంలో మనం పే హెడ్స్ గురించి నేర్చుకుంటాం. చూడండి, క్రియేటింగ్ పే హెడ్స్. సో చూడండి, దీంట్లోకి వెళ్తే మనం ఆల్టర్కి వెళ్తే చూడండి, ఇక్కడ ఆల్టర్కి వెళ్తే చూడండి, పేరోల్ మాస్టర్స్లో కేటగిరీ గ్రూప్స్ అయిపోయింది, ఎంప్లాయీస్ అయిపోయింది, యూనిట్స్, తర్వాత అటెండెన్స్ అయింది. ఇప్పుడు మనం పే హెడ్స్. ఈ పే హెడ్స్ అంటే ఏంటి అంటే నేను క్లియర్గా దీంట్లో ఇచ్చాను మీకు. పే హెడ్స్ అంటే మనం ఎంప్లాయీస్కి మనం పే చేసేటటువంటి మొత్తాలు ఉన్నాయే వాటన్నిటిని పే హెడ్స్ అంటాం. మనం ఎంప్లాయీస్కి పే చేసేవే కాకుండా మనం ఎంప్లాయీస్కి వివిధ అలవెన్స్లు, వివిధ అమౌంట్లు పే చేసేటప్పుడు వాటిల్లో కొంత అమౌంట్ని మనం డిడక్షన్ చేయాలి. దాన్ని ఏమంటామంటే డిడక్షన్స్ అంటాం. సో ఈ డిడక్షన్ చేసేటటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ అమౌంట్స్ని కూడా పే హెడ్ అని అంటాం. అలాగే ఈ డిడక్షన్స్ ఆధారంగా ఈ ఎంప్లాయరు లేదా యజమాని అనే వ్యక్తి కొంత ఈ యొక్క గవర్నమెంట్కి కొంత కాంట్రిబ్యూషన్స్ చేస్తారు వాళ్ళలాగా. అంటే వాళ్ళ దగ్గర చేసేటటువంటి డిడక్షన్స్ ఆధారంగా కొంత కాంట్రిబ్యూషన్ కూడా చేస్తారు. వాటిని కూడా పే హెడ్స్ అని అంటాం. సో ఇవన్నీ కలిపి మనం పే హెడ్స్ అంటాం. వాటి ఏంటిది పేమెంట్ చేస్తాం. వాటిని ఏమిటంటే మనం ఎంప్లాయీస్కి పే చేసేటువంటి ఐటమ్స్ ఉంటే అవన్నీ వచ్చి ఎంప్లాయీస్కి ఇన్కమ్ లేదా ఎర్నింగ్. సో దీనికి వాటిని ఏమంటాం, ఎర్నింగ్ పే హెడ్స్ అంటాం. డిడక్షన్ చేసే ఐటమ్స్ ఏమంటామంటే డిడక్షన్ పే హెడ్స్ అంటాం. ఈ యజమాని కాంట్రిబ్యూషన్ చేసే వాటి ఐటమ్స్ ఏమంటామంటే కాంట్రిబ్యూషన్ పే హెడ్స్ అంటాం. ఆ పే హెడ్స్ని మనం ఇప్పుడు 3 రకాలుగా మనం నేర్చుకుంటాం. ఏంటది? సో ఎర్నింగ్ పే హెడ్స్ నేర్చుకుంటాం, తర్వాత డిడక్షన్ పే హెడ్స్ నేర్చుకుంటాం, తర్వాత కాంట్రిబ్యూషన్ పే హెడ్స్. ఇవన్నీ ఒకే దాంట్లో కానీ వీటిని ఒక్కొక్క పే హెడ్కు సంబంధించి ఒక రకమైన పే హెడ్స్ని ఒక వీడియోలో చేస్తాం. సో ఇప్పుడు మూడో భాగంలో మనం ఎర్నింగ్ పే హెడ్స్ గురించి నేర్చుకుంటాము. ఎర్నింగ్ పే హెడ్స్ గురించి నేర్చుకుంటాం. ఏంటి ఎర్నింగ్ పే హెడ్స్ అంటే ఏమేమి ఉంటాయి? ఎర్నింగ్ పే హెడ్స్లో నేను దీంట్లో ప్రాబ్లం ఇచ్చాను. ఈ ఎర్నింగ్ పే హెడ్స్, డిడక్షన్ పే హెడ్స్,
కాంట్రిబ్యూషన్ పే హెడ్స్. కాబట్టి ముందు ఎర్నింగ్ పే హెడ్స్ గురించి నేర్చుకుంటాం. ఈ ఎర్నింగ్ పే హెడ్స్ వచ్చి అన్ని పే హెడ్సే. ముందు పే హెడ్స్ సెలెక్ట్ చేసుకొని పే హెడ్స్ సెలెక్ట్ చేసుకుంటే పే హెడ్స్ అన్ని ఇక్కడ కనపడతాయి. మనం ఏమి క్రియేట్ చేయలేదు, ఇప్పుడు క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం ఇట్లా రావచ్చు, లేదంటే చూడండి క్రియేట్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ పే హెడ్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ క్రియేట్ చేసి మనకు తెలియదు. అందువల్ల మనం ఆల్టర్కి వెళ్ళినట్లయితే ఇప్పుడు పే హెడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే కనపడతాయి, మిగతా క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే జనరల్గా ఇప్పుడు మనం ఈ పే హెడ్స్లో ఫస్ట్ ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి మెయిన్ పేమెంట్ని బేసిక్ పే అంటాం. దాని ఆధారంగా మనం వివిధ రకాలైన అలవన్స్లు కూడా ఇస్తూ ఉంటాం, వేరే వేరే పేమెంట్లు. మెయిన్ పేమెంట్ మెయిన్గా ఇచ్చేటటువంటి పేమెంట్ ఏంటంటే బేసిక్ పే. దీన్నే బేసిక్ శాలరీ కూడా అంటాం. దాన్ని క్రియేట్ చేస్తాం. చూడండి బేసిక్ పే, దీన్ని బేసిక్ పే అనొచ్చు, బేసిక్ శాలరీ అనొచ్చు, ఎలాగైనా సరే తీసుకుంటే అది నేమ్. కిందకు వస్తే ఈ పే హెడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కిందకు వస్తే ఈ పే హెడ్ టైప్ ఏంటంటే ఇది ఎంప్లాయీస్కి ఇన్కమ్ కదా. ఇదేంటిది ఎంప్లాయీకి ఇన్కమ్, దాన్నే ఎర్నింగ్ అంటాం. ఎర్నింగ్ టు ఎంప్లాయీస్. సో ఎర్నింగ్ టు ఎంప్లాయీస్ తీసుకోవాలి. ఈ వాళ్ళకి ఇన్కమ్ కదా, ఆ ఇన్కమ్ టైప్ ఏంది ఇది, ఈ బేసిక్ పే అనేది ఫిక్స్డ్ అనమాట, నెలకింత. సో తక్కువ రోజులు వస్తే అన్ని రోజులకి ఇస్తారు, కానీ మొత్తం మీద ఫిక్స్గా ఉంటుంది. సో దీన్ని ఏమంటాం ఫిక్స్డ్ అని తీసుకుంటాం. ఇది ఎంప్లాయర్కి వచ్చి అతను తన జాబ్లో నుంచి పే చేస్తాడు కదా. సో ఎంప్లాయర్ పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి ఎంప్లాయర్కి అది ఎక్స్పెన్స్, ఇది పార్ట్ ఆఫ్ శాలరీలో భాగం. ఈ శాలరీస్ అన్నీ ఏంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కాబట్టి బేసిక్ పే అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పోతే దీనివల్ల నెట్ శాలరీ మారుతుంది కదా, కాబట్టి ఎస్. దాని తర్వాత ఈ బేసిక్ పే అనేది ఎంప్లాయీస్కి మనం ప్లేసిప్ అని ఇవ్వాలి, ఏమేమి అమౌంట్లు ఇవ్వాలి, ఏమేమి డిడక్షన్స్ ఉన్నాయి, నెట్గా అమౌంట్ ఎంత ఇవ్వాలని ఆ పే స్లిప్లో ఏ విధంగా చూపించాలంటే ఇది బేసిక్ పే ఉంది, అదే తీసుకుంది బేసిక్ పే. దాన్ని మార్చి బేసిక్ శాలరీ అని ఇవ్వచ్చు, ఏమి లేకుండా సింపుల్గా బేసిక్ అని ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. అది పే స్లిప్లో చూపిస్తుంది. ఇక్కడ ఏం ఇక్కడ బేసిక్ పే అన్నాం, అదే బేసిక్ పే తీసుకున్నాం. కిందకు వచ్చాం. ఇప్పుడు దీంట్లో యూజ్ ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ గ్రాట్యుటీ, ఈ బేసిక్ పే ఈ హెడ్, ఈ పే హెడ్ని అంటే బేసిక్ పేని గ్రాట్యుటీ క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేస్తామా? ఖచ్చితంగా గ్రాట్యుటీ పే చేయడానికి ఖచ్చితంగా గ్రాట్యుటీని మనం ఈ బేసిక్ పే ఆధారంగా తీసుకుంటాం. బేసిక్ పే అంటే ఈ బేసిక్ పేని తీసుకుంటాం. ఈ బేసిక్ పే అనేది చెప్తాను మళ్ళీ తర్వాత. సో ఈ బేసిక్ పేని తీసుకుంటాం కాబట్టి ఎస్ అంటే బేసిక్ పేని తీసుకుంటాం క్యాల్కులేట్ చేయడానికి. ఓకే. పోతే దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కదా, కాబట్టి సెట్ ఆర్ ఆల్టర్ ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్, దీన్ని ఎస్ పెట్టినట్లయితే ఇక్కడ వివిధ రకాలైన ఇన్కమ్ ట్యాక్స్కి కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ కాంపోనెంట్స్లో ఇప్పుడు దీన్ని ఏంటిది మంది బేసిక్, కాబట్టి బేసిక్ అనేది బేసిక్ శాలరీ అని వస్తుంది. ఇది వచ్చి ప్రొజెక్ట్ ఎలా లెక్క కడతాం, మొత్తం సంవత్సరానికి నెలకి ఎంత అయితే సంవత్సరానికి ఎంత బేసిక్ శాలరీ అంటే ఏమంటాం దాన్ని ప్రొజెక్టెడ్ అనమాట, ఎంత ఉంటుంది సంవత్సరానికి అని. ఈ ప్రొజెక్టెడ్ వాల్యూ దాని మీద ఖచ్చితంగా మనం డిడక్ట్ చేయాలి. శాలరీ వీళ్ళేంటంటే ఎంప్లాయర్ టీడీఎస్ డిడక్ట్ చేస్తాడు ఈ ఇన్కమ్ అన్నిటి మీద, అన్ని కాంపోనెంట్స్ మీద, అన్ని అలవన్స్ల మీద టీడీఎస్ డిడక్ట్ చేస్తాడు. కాబట్టి ఈ బేసిక్ శాలరీ ప్రొజెక్టెడ్ వాల్యూ డిడక్ట్ చేయాలా టీడీఎస్, ఎస్ చేయాలి మనకు. అందుకనే ఆటోమేటిక్ ఎస్ ఉంటుంది బై డిఫాల్ట్. కిందకి వెళ్ళిపోతాం. పోతే ఈ శాలరీని ఎలా పే చేస్తాం మనం? ఈ శాలరీని క్యాల్కులేషన్ టైప్ వచ్చి దేని ఆధారంగా లెక్కేస్తాం మనం? అటెండెన్స్ ఆధారంగా లెక్కేస్తాము. ఎట్లా? అటెండెన్స్ ఆధారంగా లెక్క, ఆన్ అటెండెన్స్. సో ఆన్ అటెండెన్స్ అని తీసుకుంటాం. ఈ అటెండెన్స్ అనే దాన్ని మనం క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసి అటెండెన్స్ని అటెండెన్స్ ఆర్ లీవ్ విత్ పే అనే దాన్ని తీసుకున్నాం. సో అటెండెన్స్ ఆర్ లీవ్ విత్ పే దాని ఆధారంగా దానికి మనం ప్రజెంట్ అనే పేరు పెట్టాం. ప్రజెంట్ అనే దాన్ని అటెండెన్స్ ఆర్ లీవ్ విత్ పే తీసుకున్నాం కాబట్టి ప్రజెంట్ అనే దాన్ని తీసుకుంటాం. అటెండెన్స్ ఆర్ లీవ్ విత్ పే ఏమంటాం? ప్రజెంట్ అంటాం. అటెండ్ అయితే లీవ్ విత్ పే అయినా అటెండ్ అయినా అటెండెన్స్ అంటాం, దాన్ని ప్రజెంట్ అంటాం. ప్రజెంట్ ఇది ఎలా పే చేస్తాం మనం? రోజుల్లో పే చేస్తాం, వీక్లీ పే చేస్తాం, మంత్లీ. కాబట్టి మంత్స్ తీసుకుంటాం. మంత్స్ తీసుకొని ఈ తర్వాత ఈ మంత్స్ కూడా ఏం మంత్స్ తీసుకుంటే ఏంది పీరియడ్ ఏంది మంత్, ఏం మంత్ దాన్ని ఏమంటాం అంటే యాజ్ పర్ క్యాలెండర్ పీరియడ్. సో క్యాలెండర్ పీరియడ్ అంటే 29 days ఉంటే 29 days, 30 days, 31 days ఎన్ని ఉంటే దాని ప్రకారం క్యాలెండర్ పీరియడ్ని తీసుకుంటాం బై డిఫాల్ట్. అంటే డిఫాల్ట్ క్యాలెండర్ పీరియడ్. సరేనా? యూజర్ డిఫైన్డ్ అంటే 26 రోజులు 27 రోజులు అట్టిస్తారు, అట్లా తీసుకోవద్దు. యూజర్ డిఫైన్డ్ క్యాలెండర్ టైప్, యూజర్ డిఫైన్డ్ అది ఇది యూజర్ క్యాలెండర్ టైపు, ఎన్ని రోజులు ఎన్ని కాకుండా సింపుల్గా యాజ్ పర్ క్యాలెండర్ పీరియడ్ తీసుకుంటాం. కిందకు వస్తే ఇవన్నీ లెక్క చేసేటప్పుడు మనం ఏమవుతుంది, ఒక్కసారి కొన్ని పైసలు వస్తాయి రోజుల వల్ల. 30,000 అంటాం,
కానీ అటెండ్ అయిన రోజుల వల్ల దాని ప్రకారం లెక్కేస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు కొన్ని పైసలు రావచ్చు. రౌండ్ ఫిగర్ చేస్తాం అన్ని ఐటమ్స్లో. కాబట్టి రౌండ్ ఫిగర్ అంటే ఏమంటాం, రౌండింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మామూలుగా నార్మల్ రౌండింగ్ 50 ఆర్ మోర్, నెక్స్ట్ పైసా అమౌంట్కి అప్ టు 50 అంటే అప్ టు 49, దానికి ముందు అమౌంట్కి దాన్ని అడ్జస్ట్ చేస్తుంది. ఏం అమౌంట్ ఎంత, లిమిట్ అంటాం. సో నార్మల్ రౌండింగ్, లిమిట్ ఎంత పెడతాం ఒకరు, తర్వాత రూపాయి లేదా ముందు రూపాయి తీసుకుంటాం. ఇంక వేరే ఏం లేదు, ఇంతే. ఇది ఫస్ట్ది ఏమంటాం, బేసిక్ పే. రెండవది డియర్నెస్ అలవెన్స్. సో ఈ డియర్నెస్ అలవెన్స్ అనే దాన్ని, డియర్నెస్ అలవెన్స్ అనేది మామూలుగా అంతకుముందు అందరూ డిఏ అని ఇచ్చేవాళ్ళు, బేసిక్ ప్లస్ డిఏ. కానీ ప్రస్తుతానికైతే గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా బేసిక్, ఖచ్చితంగా డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఇస్తుంది. కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నింటిలో కొంతమంది ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోతే బేసిక్ అనేది ఉంటుంది, డిఎన్ఎస్ అనేది ఉండదు. రెండు ఉంటే రెండు లెక్కేస్తాం, రెండు లేకపోతే ఒకటి లెక్కేస్తాం. కాబట్టి డిఎన్ఎస్ అలవెన్స్ తీసుకుంటాం. సో ఇది కూడా ఏంటిది, ఎంప్లాయీకి ఇవన్నీ ఎర్నింగ్ పే హెడ్స్. ఎంప్లాయీకి ఇన్కమ్ అంటే ఎర్నింగ్ టు ఎంప్లాయీ, ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీ. ఇది కూడా ఫిక్స్డ్. ఎందుకని, ఈ బేసిక్ మీద లెక్కేస్తాం. ఇది బేసిక్ ఫిక్స్ ఉంటుంది నెల కిందని, డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఫిక్స్ ఉంటుంది. కానీ అటెండెన్స్ ఎంత అయితే అంత ప్రకారం ఇస్తారు, కానీ అమౌంట్ అయితే ఫిక్స్ కాదు. దీన్ని కూడా ఫిక్స్ తీసుకుంటాం. ఇది కూడా ఎంప్లాయర్కి అంటే మన కంపెనీకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీనివల్ల కూడా శాలరీ, నెట్ శాలరీ మారుతుంది. ఎస్, అది పోతే దాని పేరు డిఆర్ఎన్ఎస్ అలవెన్స్. అలాగే డిఎన్ఎస్ అలవెన్స్ వచ్చు, లేదా సింపుల్గా డిఏ అని పెట్టుకోవచ్చు మనం, మన ఇష్టం పే స్లిప్లో. దాని తర్వాత ఈ డిఏ అనే దాన్ని కూడా గ్రాట్యుటీకి లెక్క కట్టడానికి యూజ్ చేస్తారు. మామూలుగా బేసిక్ లెక్కేస్తారు, చాలా వాటికి బేసిక్ లెక్కేస్తారు. బేసిక్ అంటే అర్థం ఏంటంటే ఓన్లీ బేసిక్. బేసిక్ అంటే బేసిక్ ప్లస్ డిఏ. డిఏ లేకపోతే ఓన్లీ బేసిక్, లంసమ్ అమౌంట్ ఉంటే. డిఏ అనేది లేకపోతే ఓన్లీ బేసిక్, డిఏ ఉన్నట్లయితే బేసిక్ ప్లస్ డిఏ. శాలరీ 50% ఆఫ్ శాలరీ, 25% ఆఫ్ శాలరీ. అంటే ఆ శాలరీ అంటే అర్థం ఏంటంటే, వేరే క్యాల్కులేషన్స్కి పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయాలంటే శాలరీ అంటే డిఏ ప్లస్ బేసిక్ ప్లస్ డిఏ. కాబట్టి ఇది కూడా గ్రాట్యుటీకి ఉపయోగిస్తాం, బేసిక్ ప్లస్ డిఏ. దీనికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటాం. దీన్ని ఏమంటాం, టియర్నెస్ అలవెన్స్. డిఈ తీసుకుంటే టియర్నెస్ అలవెన్స్ అంటాం. కన్సిడర్డ్ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. రిటైర్మెంట్ అయ్యేటప్పుడు గ్రాట్యుటీ అంతే కదా, అవే కాకుండా కొన్ని బెనిఫిట్స్ ఇస్తాం. ఆ బెనిఫిట్స్ అన్నిటికీ ఈ టియర్నెస్ అలవెన్స్ యాక్సెప్ట్ చేసి దానికన్నా యూజ్ చేసినట్లయితే అప్పుడు ఇక్కడ గ్రాట్యుటీకి కూడా దీన్ని తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. కాబట్టి ఇక్కడ మనం డియర్నెస్ అలవెన్స్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇది కూడా ప్రొజెక్టెడ్ వాల్యూ. సో నెలకి సంవత్సరానికి ఎంత అయితే సంవత్సరానికి ఎంత అని ప్రొజెక్ట్ చేస్తాం. ప్రొజెక్టెడ్ వాల్యూ దీని మీద తీసుకోవాలి టీడీఎస్. ఎస్, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కిందకు వస్తాం. దీన్ని ఎలా లెక్కేస్తాం, ఇది ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ అనే దాన్ని మనం లెక్క కడతాం. ఈ డిఎన్ఎస్ అలవెన్స్ అనేది అటెండెన్స్ని బట్టి అమౌంట్ ఇస్తాం. కానీ ఎంత అమౌంట్, ఇప్పుడు డి అంటే బేసిక్ అంటే 30,000 అంటాం. సో దాని తర్వాత ఎన్ని రోజులు పనిచేస్తే ఎన్ని రోజులు లెక్క కడతాం. కానీ ఇక్కడ డిఏ అనేది అసలు అమౌంట్ ఎంత, ఎన్ని రోజులకు లెక్క కడతాం, కానీ అమౌంట్ ఎంతో దాన్ని రోజులకు లెక్క కడతాం. దాన్ని ఏం చేస్తామంటే మనం క్యాల్కులేషన్ చేయాలి. ఈ డిఏ అనే దాన్ని బేసిక్ పే మీద క్యాల్కులేట్ చేస్తారు కొంత పర్సెంట్. కాబట్టి మనం ఏం చేయాలంటే యాజ్ కంప్యూటెడ్ వాల్యూ కంప్యూట్ చేయాలి. యాజ్ కంప్యూటెడ్ వాల్యూ అది మంత్లీనే ఇస్తాం, ఆటోమేటిక్గా తీసుకుంది. అలా లెక్క కట్టేటప్పుడు మనకి పైసలు రావచ్చు, దాన్ని రౌండ్ చేస్తాం. నార్మల్ రౌండింగ్, లిమిట్ $1, ₹1. లేకపోతే ఇక్కడ ఎలా దీన్ని లెక్క కట్టాలి, ఎలా కంప్యూట్ చేయాలి, కంప్యూటేషన్ ఇన్ఫర్మేషన్. దాన్ని ఎలా కంప్యూట్ చేయాలంటే ఒక దీని మీద ఇంత, దాని మీద ఇంత పర్సెంట్ అని లెక్కేస్తాం. కాబట్టి ఆ పర్సంటేజ్ లెక్కేస్తాం. దాన్ని ఏమంటామంట, అలా కంప్యూట్ చేయడాన్ని స్పెసిఫైడ్ ఫార్ములా, ఈచ్ హెడ్ ఇంటూ ఇంత పర్సెంట్ అని లెక్కేస్తాం. అదే స్పెసిఫైడ్ ఫార్ములా. ఈ స్పెసిఫైడ్ ఫార్ములా ఈ డిఆర్ఎస్ ఉంది, దేని మీద లెక్కేస్తాం, ఇది ఒకటే ఉంది. దీని ముందు బేసిక్ పే. సో బేసిక్ పే మీద లెక్కేస్తాం అంతే. ఇంకొక హెడ్ ఉంటే ఇంకో హెడ్ కూడా తీసుకునేటట్లయితే అప్పుడు యాడ్ పే హెడ్ అని తీసుకొని ఇంకో హెడ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకు వచ్చి బేసిక్ పేనే కాబట్టి, ఒకటే కాబట్టి ఎండ్ ఆఫ్ లిస్ట్. సో బేసిక్ పే తీసుకున్నాం. చూడండి, స్పెసిఫైడ్ ఫార్ములా బేసిక్ పే తీసుకున్నాం. కిందకు వచ్చాం 1425. ఇప్పుడు దీని కరెంట్ ఇయర్ అదే. సో దీనికి ఇచ్చి అమౌంట్ అనేది ఎటువంటి, ఇంత అమౌంట్ ఇంతవరకు అనేది అమౌంట్ అనేది ఎటువంటి లిమిట్ లేదు. కాబట్టి ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇలాగ వస్తాం. ఎంత అమౌంట్ అనేది డైరెక్ట్గా బేసిక్, ఎంత అమౌంట్ లిమిట్ ఉండదు, ఎంత ఉండొచ్చు. అలాగే బేసిక్ మీద లెక్కేస్తాం కాబట్టి ఎంత అమౌంట్కి లెక్కేయాలనేది లిమిట్ లేదు. కాబట్టి ఈ రెండుకి తీసుకుంటే ఇక స్లాబ్ టైప్. ఎట్లా స్లాబ్ అనేది పర్సంటేజ్ ఉండొచ్చు, లంసమ్ అమౌంట్ ఉండొచ్చు.
అమౌంట్ ఉన్నట్లయితే దాన్ని వాల్యూ అంటాం. 500, 1000, 2000 వాల్యూ అంటాం. లేదు పర్సెంట్ అంటే పర్సెంట్ తీసుకుంటాం. సో ఇప్పుడు దీని మీద పర్సెంట్ లెక్కేస్తాం. ఈ పర్సెంట్ లెక్కేసి డియర్నెస్ అలవెన్స్ ఇక్కడ పర్సెంట్ ఇస్తాం. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ డియర్నెస్ అనేది ఎంప్లాయీస్ అందరికీ ఒకటే పర్సంటేజ్ ఉండొచ్చు, వేరే వేరే పర్సంటేజ్ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ యొక్క శాలరీని, ఇంకా చాలా ఓల్డ్ ఉంటారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా పెద్ద డిఏ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ యొక్క బేసిక్ ఎక్కువ ఉంటుంది, ఆల్రెడీ ఇంక్రిమెంట్ వచ్చి ఉంటుంది కదా. అలాంటప్పుడు వాళ్ళ శాలరీని బట్టి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ యొక్క దాని మీద లెక్క కట్టేటటువంటి పర్సంటేజీ డిఎన్ఎస్ అలవెన్స్ మారుతూ ఉంది. అలా మారుతూ ఉన్నట్లయితే మనం ఇక్కడ ఒక పర్సంటేజ్ 20% ఇచ్చామనుకో, అందరికీ 20% క్యాలిక్యులేట్ అయిపోద్ది. కానీ కొందరికి వేరే వేరే పర్సంటేజ్ లెక్క వేయాలంటే అప్పుడు ఇక్కడ మనం ఏ పర్సంటేజ్ 0 ఇవ్వాలి. ఇస్తే ఎవరికి లెక్క కట్టదు. మనం శాలరీ లెక్క వేసేటప్పుడు ఎవరికి ఎంత పర్సెంట్ ఆ పర్సంటేజ్ ప్రకారం లెక్క కడతాం. ఇక్కడ ఇస్తే అందరికి ఇది లెక్కేస్తుంది, అలా లెక్క వేయకూడదు కాబట్టి 0 అని ఇస్తాం. ఓకే, ఇది అయిపోయింది డియర్నెస్ అలవెన్స్. ఓకే, ఇది అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్, నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్. సో హౌస్ రెంట్ అలవెన్స్ అంటాం. దీన్నే సింపుల్ గా హెచ్ఆర్ఏ అని కూడా అంటాం. ఇది కూడా ఎంప్లాయీకి ఇన్కమ్. ఇది కూడా వచ్చి ఫిక్స్డ్. అయితే అమౌంట్లు ఉంటాయి కదా, డిఏ బేసిక్ అంతా ఫిక్స్ ఉంటాయి, వాటి మీద పర్సెంట్ లెక్కేస్తాం. అంటే ఇది కూడా ఫిక్స్డే, ఇది ఫిక్స్డే. ఇది కూడా ఎంప్లాయర్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. దీనివల్ల కూడా నెట్ శాలరీ మారుతుంది. ఎక్కువ వస్తే హెచ్ఆర్ఏ ఎక్కువ వస్తే శాలరీ ఎక్కువ అవుద్ది. తీసుకుంటే దీన్ని ఎలా చూపిస్తాం, పే స్లిప్లో హౌస్ రెంట్ అలవెన్స్ అని చూపించవచ్చు, లేదా సింపుల్గా హెచ్ఆర్ఏ అని చూపించవచ్చు. ఇక్కడ ఇది ఇస్తే అదే వస్తుంది బై డిఫాల్ట్. మనం కావాలంటే దాన్ని మార్చుకోవచ్చు. సింపుల్గా అక్కడ ఉన్న హెచ్ఆర్ఏ అని హౌస్ రెంట్ అలవెన్స్ అని ఉన్నా ఇక్కడ సింపుల్గా హెచ్ఆర్ఏ అని మనం పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. అది పోతే ఇంకా ఏ యొక్క బేసిక్ ప్లస్ డిఎన్ఎస్ డిఏ, ఈ రెండు తప్ప ఇంక ఏ అలవెన్సులు కూడా గ్రాట్యుటీకి క్యాల్కులేషన్కి తీసుకోరు. కాబట్టి ఇది క్యాల్కులేషన్ తీసుకుంటుంది, గ్రాట్యుటీకి నో. కానీ ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఉంది కదా, సో ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటాం. హెచ్ఆర్ఏ దీన్ని ఏమంటాం చూడండి, హౌస్ రెంట్ అలవెన్స్ ఉంది కదా, హెచ్ అని కొట్టే వస్తుంది హౌస్ రెంట్ అలవెన్స్. ఇది కూడా ప్రొజెక్టెడ్ వాల్యూ ఫిక్స్ కదా. హౌస్ రెంట్ అంటే ఒకే ఇంట్లో ఎన్ని ఇల్లు మారినా, ఇల్లు ఉన్నా ఇంత అమౌంట్ ఇస్తాం, మిగతా ఎక్స్ట్రా అయితే మనం చేతి వేసుకుంటాం, ఫిక్స్ ఉంటుంది. కాబట్టి ఇది హౌస్ రెంట్ అలవెన్స్. ఇది ప్రొజెక్టెడ్ వాల్యూ. దీని మీద కూడా రెంట్ ట్యాక్స్ ఉంది, డిడిఎస్, కాబట్టి ఆటోమేటిక్గా ఎస్ అని ఇచ్చింది. ఇది ఎలా లెక్కేస్తాం, దీన్ని కూడా మనం లెక్క కట్టాలి. కాబట్టి దీన్ని వేస్తాం యాజ్ కంప్యూటెడ్ వాల్యూ. దీన్ని కూడా లెక్క కట్టాలి. ఎలా లెక్కేస్తాం అట్లా కాకుండా ఈ యొక్క హెచ్ఆర్ఏ మన కంపెనీ యొక్క రూల్స్లో హెచ్ఆర్ఏని పర్సంటేజ్ ప్రకారం లెక్క వేయకుండా హెచ్ఆర్ఏ ఫిక్స్, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు హెచ్ఆర్ఏ అన్నప్పుడు ఫ్లాట్ అమౌంట్, అప్పుడు మనం ఫ్లాట్ రేట్ అని తీసుకుంటాం. ఏం తీసుకుంటాం, ఫ్లాట్ రేట్. ఓకే, అలా కాకుండా పర్సంటేజ్ ప్రకారం లెక్క కట్టాలంటే కంప్యూటెడ్ వాల్యూ అని తీసుకుంటాం. లెక్క కట్టేది మంత్స్కే తీసుకుంటాం. ఇక్కడ లెక్క కట్టేటప్పుడు అంటే పర్సంటేజ్ ప్రకారం ఖచ్చితంగా పైసలు రావచ్చు. నార్మల్ రౌండింగ్ లిమిట్ 1 రూపీ తీసుకుంటే ఇక్కడ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా ఏంటంటే ఈ హౌస్ రెంట్ అలవెన్స్కి దాని ముందుండే శాలరీ మీద కొంత పర్సెంట్. శాలరీ అంటే ఏం చెప్పాను, బేసిక్ ప్లస్ డిఏ లేకపోతే ఓన్లీ బేసిక్, డిఏ ఉన్నట్టయితే బేసిక్ ప్లస్ డిఏ. చూడండి, బేసిక్ తీసుకుంటాం, నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది డిఏ, కాబట్టి యాడ్ పే హెడ్ తీసుకుంటాం. యాడ్ పే హెడ్ తీసుకుని నెక్స్ట్ ఇంకోటి డిఏ. ఈ రెండే, ఇంకేమున్నాయి ఏమి లేవు. కాబట్టి ఈ రెండే తీసుకుంటాం. శాలరీ అంటే బేసిక్ ప్లస్ డిఏ. సో ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఈ హౌస్ రెంట్ అలవెన్స్ వస్తే ఇక్కడ ఈ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఈ లెక్క కడతాం పర్సంటేజ్, కానీ ఎంత అమౌంట్ మీద మనం ఇస్తాం, బేసిక్ ఎంత లిమిట్ లేదు అమౌంట్, అలాగా బేసిక్ మీద లెక్క కడతాం డిఏ. సో దానికి అమౌంట్ లిమిట్ లేదు, ఎంత అమౌంట్ మీద లెక్క కట్టాలి లిమిట్ లేదు. అలాగే హెచ్ఆర్ఏ ఎంత అమౌంట్ మీద లెక్క కట్టాలి లిమిట్ లేదు, కానీ పర్సంటేజ్ మాత్రమే మారుతుంది. కాబట్టి ఫ్రమ్ చూడండి, అమౌంట్ గ్రేటర్ దాన్ అమౌంట్ అప్ టు, ఇది అసలు సంబంధమే లేదు, తీసుకుంటాం. ఇక్కడ కూడా వాల్యూ ఉండొచ్చు, లేదంటే పర్సంటేజ్. మామూలుగా స్పెసిఫైడ్ ఫార్ములా అంటే పర్సంటేజ్ లెక్కేస్తాం. సో పర్సంటేజ్ తీసుకుంటాం. ఇప్పుడు ఇది కూడా రకరకాలుగా ఉండొచ్చు. మనం చెప్పండి, నేను ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం తీసుకున్నాం. దీంట్లో డిఎన్ఎస్ అలవెన్స్ 30, 25, 20, 22 రెండు తీసుకున్నాం. రెండు ఆఫీసులు, ఒకటి హైదరాబాద్ హెడ్ ఆఫీస్, ఇంకోటి విజయవాడ బ్రాంచ్ ఆఫీసు. దీంట్లో ఇద్దరు వేరే వేరే డిపార్ట్మెంట్లు కదా. సో వేరే వేరే పర్సంటేజ్లు ఉన్నాయి. కాబట్టి మనం వేసాం అక్కడ డిఏకి మాత్రం 0 అని ఇచ్చాం. ఈ పర్సంటేజ్ని మనం శాలరీ లెక్క వేసినప్పుడు ఈ పర్సంటేజ్ లెక్క కడతాం. కానీ ఇక్కడ హెచ్ఆర్ఏ మాత్రం ఆల్ 20%, అందరికీ 20%. కాబట్టి మనకి ఇంకేం ప్రాబ్లం లేదు. 20% ఇచ్చేస్తే
ప్రతి ఒక్కరికి 20% క్యాల్కులేట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. కాబట్టి 20 అని ఇచ్చేస్తాం, తీసుకుంటాం, యాక్సెప్ట్. ఆ తర్వాత నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్ ఏంది, తర్వాత కన్వేయన్స్, దీన్నే కన్వేయన్స్ అంటాం, టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ అంటాం, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటాం, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, టీఏ ట్రావెలింగ్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్. కన్వేయన్స్ ఎలా అన్నా ఒకటే, కన్వేయన్స్ అలవెన్స్ అని పెట్టచ్చు, కన్వేయన్స్ పెట్టచ్చు. ఇది కూడా ఏమవుతుంది, ఎంప్లాయీకి ఎర్నింగ్ టు ఎంప్లాయీ. ఈ కన్వేయన్స్ కూడా జనరల్గా ఏమని చేస్తామంటే ఫిక్స్డ్గా నువ్వు కన్వేయన్స్ నీకు నెలకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేదా కన్వేయన్స్ నీకు 2000 రూపాయలు ఫిక్స్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఫిక్స్డ్. ఇది కూడా మన ఎంప్లాయర్కి ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. దీనివల్ల శాలరీ మారుతుంది, నెట్ శాలరీ ఎలా ఉంది, నెట్ కన్వేయన్స్ అని ఉండొచ్చు, కన్వేయన్స్ అలవెన్స్ ఉండొచ్చు, లేదా టీఏ అని ఉండొచ్చు, అలా ఉండొచ్చు. దీన్ని గ్రాట్యుటీకి తీసుకోరు, దాన్ని వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం తీసుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్కి డిడక్ట్ చేయడానికి తీసుకుంటారు. తీసుకుంటే ఇక్కడ చేస్తామంటే ట్రావెలింగ్ అలవెన్స్ కదా, కన్వేయన్స్ అలవెన్స్ అంటే చూడండి ఇక్కడ సి నొక్కినట్లయితే కన్వేయన్స్ అనేమి లేదు, టీ నొక్కినట్లయితే ట్రావెలింగ్ అలవెన్స్, టీఆర్ నొక్కినట్లయితే ట్రావెలింగ్ అలవెన్స్ ఆర్ కన్వేయన్స్ లేదు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంది, అదే ట్రావెలింగ్ అలవెన్స్. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇది కూడా ప్రొజెక్టెడ్ వాల్యూ. సో నెలకి 2000 రూపాయలు అయితే సంవత్సరానికి ఎంత 24,000 రూపాయలు ప్రొజెక్టెడ్ వాల్యూ. దీనికి కూడా ఎస్ డిడక్ట్ చేయాలి. పోతే ఇక్కడ ఎలా లెక్క కడతా, దీన్ని వచ్చి ఈ కన్వేయన్స్ అనేది వచ్చి శాలరీని బట్టి అంటే బేసిక్ని బట్టి లెక్క వేయకుండా ఫిక్స్డ్గా కొంత అమౌంట్ ఇస్తారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లాట్ రేట్, నీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ 2000 రూపాయలు నెలకి. సో 2000 రూపాయలు ఫిక్స్ అనమాట. దాన్ని ఏమంటాం ఫ్లాట్ రేట్. అంతేగాని పర్సంటేజ్లు ఏం లెక్క వేయం, ఫ్లాట్ రేట్ అని చెప్పి తీసుకుంటాం. ఓకే, ఫ్లాట్ రేట్. సో పీరియడ్ ఏంటి, ఇక్కడ పీరియడ్ బై డిఫాల్ట్ లేదు, పీరియడ్ మంత్. సో క్యాల్కులేషన్ పీరియడ్ మంత్స్, అలాగే నార్మల్ రౌండింగ్ 1 రూపీ లిమిట్, యాక్సెప్ట్. చూడండి ఇక్కడ క్యాల్కులేట్ చేయట్లేదు కాబట్టి క్యాల్కులేషన్ మెథడ్ రాలా, ఇక్కడ కంప్యూటేషన్ మెథడ్ రాలా, ఫ్లాట్ రేట్ కదా, అది అయిపోయింది. దీని తర్వాత ఓవర్ టైం పే అంటాం. ఈ ఓవర్ టైం పే కూడా ఎర్నింగ్స్ టు ఎంప్లాయీ. ఈ ఓవర్ టైం పే అనేది కూడా మామూలుగా ఫిక్స్ ఉంటుంది నెలకి, నెలకని కాదు, వాడు ఓవర్ టైం వర్క్ చేసిన దానికి ఓవర్ టైం అనేది ఇప్పుడు గంటల్లో నిమిషాలు లెక్క కడతారు. గంటకి 50 రూపాయలు ఫిక్స్గా ఉంటుంది. కానీ ఒక్కోసారి ఓవర్ టైం చేయకపోతే లేకపోవచ్చు, కాబట్టి దీన్ని ఫిక్స్డ్ అని చెప్పి పెట్టుకోవచ్చు, లేదా వేరియబుల్ అని పెట్టుకోవచ్చు, మారుతూ ఉంటుందని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. పోతే ఇది కూడా ఎంప్లాయర్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే, అదైపోతే దీనివల్ల శాలరీ మారుతుందా, మారుతుంది. దీన్ని ఓవర్ టైం పే అని ఉండొచ్చు, సింపుల్గా ఓవర్ టైం అని, ఇలాంటి సింపుల్గా ఓటీ అని పెట్టుకోవచ్చు. ఇది గ్రాట్యుటీకి తీసుకోరు. ఇన్కమ్ ట్యాక్స్ అయితే తీసుకుంటారు, ఎస్ తీసుకుంటే ఇక్కడ ఓవర్ టైం ఓవి అని కొడితే రాదు. దీన్ని ఏం చేస్తామంటే అదర్ అలవెన్సెస్ అని చూపిస్తుంది. ఇది అదర్ అలవెన్సెస్ కొన్ని ఉంటాయి సపరేట్గా లేకుండా కొన్ని. ఈ అదర్ అలవెన్సెస్ ఇది ట్యాక్సిబుల్. ఓవర్ టైం అంటే కూడా మామూలు శాలరీ లాగే, కాబట్టి దీంట్లో ఫుల్లీ ట్యాక్సిబుల్ ఉంది, అదే ఉంటుంది బై డిఫాల్ట్, తీసుకుంటాం. సో దీన్ని కూడా ప్రొజెక్టెడ్ వాల్యూ తీసుకుంటాం. దీని గురించి ప్రతి నెల ఇంత ఉంటుంది, ఫ్లాట్ రేట్ ఇస్తాం, సంవత్సరంకి ఇంత వస్తుంది ఫ్లాట్ రేట్ అంటే ప్రొజెక్ట్ ఇంత వస్తుందని చేస్తాం అది. సో అది ఎస్ తీసుకున్నాం. ఇక్కడ వేసాం, ఇది వచ్చి ఫ్లాట్ రేట్ ఇస్తాం కదా, ఫ్లాట్ రేటు ఓవర్ టైం. ఈ ఫ్లాట్ రేట్ అనేది ఇందాక ఇవ్వలేదు ఇక్కడ ఎస్, అది అచ్చా అది ఇచ్చాం. ఇక్కడ యూజర్ డిఫైన్డ్ కాదు, ఇక్కడ ఫ్లాట్ రేట్ ఇస్తాం, దీన్ని ఫ్లాట్ అమౌంట్ ఇస్తాం. మంత్స్ తీసుకుంటాం. ఇది నార్మల్ రౌండింగ్ 1 రూపీ తీసుకుంటాం. ఇది ఓవర్ టైం. ఇక్కడ ఏమిస్తాం, ఫ్లాట్ రేట్ అని ఇస్తాం. ఇది ఓవర్ టైం పే, ఇక్కడ ఇది. సో కాలిక్యులేషన్ టైప్ వచ్చి ఫ్లాట్ రేట్ ఇస్తాం, ఇది ఇస్తాం. సో కన్వీనియన్స్ కూడా ఫ్లాట్ ఇచ్చాం. ఈ ఓవర్ టైం పే ఫ్లాట్ రేట్ ఇస్తాం. అలాగే మనం ఫ్లాట్ రేట్ అంటాం. లేదంటే సారీ కాదు, ఈ ఓవర్ టైం పే అనేది వాడు ఎంత ఎక్స్ట్రా చేస్తాడు దాని ప్రకారంగా ఇస్తాం. దాన్ని ఎక్స్ట్రా చేయడాన్ని ఏమంటాం అంటే ప్రొడక్షన్ అంటాం. అంటే ఎక్స్ట్రా టైం పనిచేసింది లేదా ఎక్స్ట్రా ప్రొడక్షన్ చేసింది, ఎక్స్ట్రా వర్క్ చేశాడు. సో ఎంత ప్రొడక్షన్ ఎక్స్ట్రా చేశాడు ఆడ మనం ఇస్తాం. ఓవర్ టైంలో అవర్స్ మినిట్స్ ఇస్తే టైం ప్రకారం తీసుకుంటాం. అక్కడ మనం అవర్స్ మినిట్స్ కాకుండా ప్రోడక్ట్ పీసెస్ అన్నాం. ఎన్ని పీసెస్ చేస్తే ఒక పీస్కి ఎంత ఎక్స్ట్రా అని. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఏంటంటే దాన్ని ప్రొడక్షన్ అక్కడ క్రియేట్ చేసాం. చూడండి, మనం దాంట్లో ఓవర్ టైంలో ఆన్ ప్రొడక్షన్ తీసుకుంటాం. దాని టైం వచ్చి అవర్ ఆఫ్ 60 minutes అంటాం. చూడండి, ఆన్ ప్రొడక్షన్
ఎలా తీసుకుంటాం ప్రొడక్షన్ దాన్ని ఓవర్ టైం అంటాం. ఓవర్ టైం అని తీసుకుంటే చూడండి ఇక్కడ ఓవర్ టైం అని తీసుకున్నాం. ఆన్ అవర్ ఆఫ్ 60 minutes, ఎన్ని అవర్లు ఎన్ని మినిట్స్ వర్క్ చేసాడు దాని ప్రకారం. సారీ, ఇది ఫ్లాట్ రేట్ కదా, ఇది ఫ్లాట్ ఉండదు, ఓవర్ టైం రేట్ ఉంటుంది. కానీ దాన్ని ఆ రేట్ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీంట్లో వాడు వర్క్ చేసే దాన్ని బట్టి ఇస్తాం అనమాట. మామూలు అటెండెన్స్ ప్రకారం ఏమో అటెండెన్స్ ఓవర్ టైం తీసుకుంటాం, ఇది తీసుకుంటాం అది. సో ఇక్కడ ఏం క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు. వాడు ఎంత టైం పనిచేసాడో గంటకి ఎంత అని చెప్పిస్తాం, దాని ప్రకారం ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఓకే, ఇది ఓవర్ టైం పే. ఓవర్ టైం పే తర్వాత వేరియబుల్ పే. వేరియబుల్ పే అంటాం. దీన్ని ఇంకొక పేరుతో పిలుస్తాం. దీని ఇంకో పేరు ఏంటంటే మనం పిలిచేది ఇన్సెంటివ్ అంటాం. అంటే వర్క్ చేసేటప్పుడు ఎంప్లాయీ బాగా వర్క్ చేసినట్లయితే వాడికి వర్క్ చేసినందుకు గాను, బాగా చేసినందుకు గాను ఈ ఎంప్లాయర్ కొంత అమౌంట్ ఎక్స్ట్రాగా ఇస్తాడు, దాన్నే ఇన్సెంటివ్ ఇస్తాడు. ఆ ఇన్సెంటివ్ అనేది ఇవ్వచ్చు. కాబట్టి దాన్ని ఏమంటామంటే ఇది ఎంప్లాయీకి ఇన్కమ్. సో ఎర్నింగ్ టు ఎంప్లాయీ. ఈ వేరియబుల్ పే మారచ్చు, కొంతమందికి ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకపోవచ్చు. బాగా చేస్తే ఇస్తాం, చేయకపోతే ఇవ్వము. ఒక నెలలో ఇస్తాం, ఒక నెలలో ఇవ్వము. కాబట్టి దీన్ని వేరియబుల్ అని పెట్టుకుంటాం. ఎంప్లాయర్కి మాత్రం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ శాలరీ మారుతుంది, దాని పేరు వేరియబుల్ పే. దాని ఇన్సెంటివ్ అని కూడా పెట్టుకోవచ్చు. గ్రాట్యుటీకి యూజ్ చేయం. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కేసు. ఇది కూడా అదర్ ఎర్నింగ్స్ కిందే వస్తుంది, ట్యాక్సబుల్. సో తీసుకున్నాం, అది ప్రొజెక్టెడ్ వాల్యూ. సరేనా? లేదు ప్రొజెక్టెడ్ వాల్యూ తీసుకోవచ్చు, వేరియబుల్ దీన్ని ప్రొజెక్టెడ్ వాల్యూ తీసుకోవచ్చు. అలా లేదంటే ప్రొజెక్టెడ్ వాల్యూ కాకుండా యాక్చువల్ అమౌంట్ అని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వాడికి ఎంత వస్తుందో ప్రొజెక్టెడ్ వాల్యూ ప్రతి నెలకింత అని ఖచ్చితంగా చెప్పలేం కదా. ఒక నెలలో వాడు బాగా పని చేస్తే ఇస్తాడు యజమాని, బాగా పని చేయకుంటే ఇవ్వడు. కాబట్టి దీన్ని మనం యాక్చువల్ వాల్యూ కూడా తీసుకోవచ్చు. ఓకే, యాక్చువల్ వాల్యూ ఎస్. సరేనా? ప్రొజెక్టెడ్ వాల్యూ అంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా తీసుకుంటుంది, అది ఎస్ అని చెప్పి తీసుకుంటుంది. ఇప్పుడు మనం అలా కాకుండా యాక్చువల్ వాల్యూని ఇచ్చామంటే యాక్చువల్ వాల్యూని డిడక్ట్ చేయాలా లేదా? ఎస్, డిడక్ట్ చేస్తాం. సో ఇది కూడా ఇస్తాం. ఇక్కడ ఈ వేరియబుల్ పే అనేది యజమాని ఇష్టం కదా. వాడు వర్క్ చేస్తున్నాడు, సో అతనికి ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? ఫిక్స్డ్ రేటే ఉండదు. అతనికి యజమాని బాగా వర్క్ చేస్తున్నాడు, అతనికి 1000 రూపాయలు ఇద్దాం. ఇతను కొంచెం బాగా, ఇతను పెద్ద ఎక్కువ వర్క్ చేయలేదు, పెద్ద బాగలేదు, 500 ఇస్తాం. మామూలుగా చేసాడు వర్క్, అతనికి ఇన్సెంటివ్ ఏమి లేదు, మామూలు శాలరీ. కాబట్టి దీన్ని యాజ్ యూజర్ డిఫైన్డ్, యజమాని ఇష్టం. ఈ వేరియబుల్ పే అనేది ఇన్సెంటివ్ యజమాని ఇష్టం తీసుకుంటాం. అయిపోయింది, దీనికి ఏం క్యాలిక్యులేషన్ లేదు, అయిపోయింది. దాని తర్వాత ఈ గ్రాట్యుటీ మళ్ళీ తీసుకున్నాం. దాని తర్వాత మెడికల్ అలవన్స్ అంటాం. ఈ మెడికల్ అలవన్స్ కూడా యజమానికి ఎంప్లాయీకి ఎర్నింగ్. ఇది కూడా ఇది ఫిక్స్గా ఉంటుంది. అలవన్స్ అని ఇచ్చేయంటే ట్రావెలింగ్ లాగా ఫ్లాట్ రేట్ లాగా ఎట్లయినా సరే అలవన్స్ అని ఇచ్చేటంటే మెడికల్ అలవన్స్ అంటే ఏమవుతుంది? అది మెడికల్ అలవన్స్ అది ఫ్లాట్ రేట్ ప్రకారం కంటిన్యూగా ఇచ్చేస్తాడు వాడు. కాబట్టి ఇది ఫిక్స్డ్ ఉంటుంది. ఎక్స్పెన్స్ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎస్, ఇది ఎస్. దీనికి తీసుకోరు, దేనికి గ్రాట్యుటీకి తీసుకోరు. ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం తీసుకుంటారు. దీంట్లో తీసుకుంటే మెడికల్ చూడండి, మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది, అలవన్స్ లేదు. అలవన్స్ అంటే రెగ్యులర్ ఇన్కమ్ కదా, కాబట్టి దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ లో అదర్ ఇన్కమ్స్ కి చూడండి, అదర్ అలవన్సెస్ కిందే తీసుకుంటారు. దీన్ని మెడికల్ అనేది అదర్ అలవన్సెస్. ఇది ప్రతి నెల ఫిక్స్ ఇస్తాడు కాబట్టి ప్రొజెక్టెడ్ వాల్యూ ఎస్. దీని తర్వాత ఎలా లెక్కేస్తాం దీన్ని ఏం చేస్తాం అంటే మెడికల్ అలవన్స్ అనేది అది ఖచ్చితంగా ఈ మెడికల్ అలవన్స్ ఫ్లాట్ రేట్ ఇస్తాడు, లేదా మెడికల్ అలవన్స్ అనేది ఫ్లాట్ రేటే, లేదంటే యజమాని కూడా వాడు ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు. మెడికల్ అలవన్స్ జనరల్గా ఏంటంటే ఫ్లాట్ రేట్ ఇస్తాం. ఏది యజమాని మెడికల్ అలవన్స్ అనేది ఫ్లాట్ రేట్ ఇస్తాము. ఓకే, లేదంటే యాజ్ యూజర్ డిఫైన్డ్ కూడా మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇస్తారు, కానీ అలవన్స్ కూడా ఇవ్వరు. అలవన్స్ అనేది ఫిక్స్డ్గా ఇస్తారు. నీకు మెడికల్ అలవన్స్ నెల కన్వీనియన్స్ ఇంత, మెడికల్ అలవన్స్ 1000 రూపాయలు అట్లా. కాబట్టి దాన్ని ఫ్లాట్ రేట్ అని ఇద్దాం, అయిపోయింది. దాంతో ఎలా ఇస్తాం? మంత్లీ ఇస్తాం. సో యూజర్ డిఫైన్డ్ అది నార్మల్ రౌండింగ్ 1 ఇస్తాం, అయిపోయింది. దాని తర్వాత రీఎంబర్స్మెంట్. సో దీన్ని మెడికల్ రీఎంబర్స్మెంట్ అంటే ఇది వచ్చి ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ మెడికల్ అలవన్స్ కానీ ఒకటే ఉంటుంది. మెడికల్ అలవన్స్ ఎవ్రీ మంత్ ఇచ్చేస్తారు. ఓకే, రీఎంబర్స్మెంట్ అంటే మెడికల్ అలవన్స్ ఏమి ఇవ్వరు. వాడికి ఏదైనా మెడికల్గా ఏదైనా ఎక్స్పెన్స్ అయితే అవన్నీ వాడు పే చేసి బిల్లులు సబ్మిట్ చేస్తే దాన్ని రీఎంబర్స్ చేస్తాడు యజమాని. కాబట్టి మెడికల్ రీఎంబర్స్మెంట్ అంటాం. ఇది కూడా ఎంప్లాయీకి ఇన్కమే కదా, కానీ ఇది ఫిక్స్డ్ కాదు, వేరియబుల్. వాడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. వాడికి ఎంత ఖర్చు అయిందో బిల్లులు పెడితే వీడు కొంత ఇవ్వచ్చు. కాబట్టి ఇది వేరియబుల్. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎస్. మెడికల్ రీఎంబర్స్మెంట్ దానికి గ్రాట్యుటీకి తీసుకోరు, దీనికి ఎస్
తీసుకుంటే దీనికి మెడికల్ రీఎంబర్స్మెంట్కి మాత్రం సపరేట్గా ఇచ్చింది. మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇది యాక్చువల్ వాల్యూ. రీఎంబర్స్మెంట్ అంతే కదా, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కొంత ఇవ్వచ్చు, తీసుకుంటాం. దానికి ఎస్ తీసుకుంటాం. పోతే ఇక్కడ రీఎంబర్స్మెంట్ అంటే ఎంత, యజమాని ఇష్టం కాబట్టి అది వచ్చి ఫ్లాట్ రేట్. అది ఉంటే ఇది ఉండదు, రెండు ఉండవు. అలవన్స్ ఉంటే అది ఫ్లాట్ రేట్ ప్రకారం ఇస్తాం. అది ఇది వచ్చి ఆ రీఎంబర్స్మెంట్ ఉంటే ఇది వచ్చి దీని ఏమంటాం, యాజ్ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్ అంటాం. యాజ్ యూజర్ డిఫైన్డ్ తీసుకుంటాం. యూజర్ ఇష్టం, యూజర్ అంటే ఎవరు, యజమాని ఇష్టం. దాని తర్వాత ఇది అయిపోయింది రీఎంబర్స్మెంట్. ఇక బోనస్, గ్రాట్యుటీ. నెక్స్ట్ బోనస్. బోనస్ అని ఉంది. ఈ బోనస్ అనేది యాక్చువల్గా ఈ బోనస్ అనేది యజమానికి, ఎంప్లాయర్కి ఇన్కమ్ కాదు. ఏంటంటే బోనస్ అనేది ప్రతి నెల ఇతర ఇన్కమ్ లాగా అది ఇన్కమ్ కాదు. నెలకు ఒక సంవత్సరానికి ఒకసారి యజమాని వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ని బట్టి యజమాని ఇవ్వచ్చు. అది కూడా అదే అతని ఇష్టం. యజమాని కూడా కొంతమంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బోనసే ఇవ్వరు. యజమాని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. కాబట్టి ఏంటంటే దీనికి సపరేట్గా ఎర్నింగ్ టు ఎంప్లాయీ ఖచ్చితంగా చెప్పిన సంవత్సరం ఒకసారి కదా, కాబట్టి దానికి సపరేట్గా బోనస్ అనేది యజమాని ఇష్టం, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కాబట్టి దానికి సపరేట్ హెడ్ ఇచ్చారు. కాబట్టి ఎర్నింగ్ టు ఎంప్లాయీస్ కాకుండా బోనస్ అని తీసుకుంటాం. సో బోనస్ అని తీసుకున్నాం కాబట్టి దానికి ఏం ఫిక్స్డ్ వేరియబుల్ లేదు, తీసుకుంటాం. ఇది కూడా యజమానికి శాలరీ, పార్ట్ ఆఫ్ శాలరీ. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎస్, బోనస్, నో. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటాం. దీని ఆల్రెడీ చూడు, బోనస్ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ తీసుకుంది బోనస్. సో తీసుకుంది అని యాక్చువల్ వాల్యూ. ఎందుకంటే బోనస్ అనేది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, యజమాని ఎంత ఇవ్వచ్చు. కాబట్టి యాక్చువల్గా ఎంత వస్తుందో దాని మీద ఇన్కమ్ ట్యాక్స్, దీనికి బోనస్ మీద ట్యాక్స్, టీడీఎస్ ఉండదు, నో తీసుకుంటాం. అది పోతే ఎలా ఇస్తారు బోనస్ అనేది యజమాని ఇష్టం కాబట్టి యూజర్ డిఫైన్డ్ తీసుకుంటాం. యూజర్ డిఫైన్డ్, యూజర్ అంటే యజమాని. దాంతో ఇది అయిపోయింది. సో రేమస్. నెక్స్ట్ గ్రాట్యుటీ. ఈ గ్రాట్యుటీ అనేది యజమానికి ఖర్చు కాదు ఇప్పుడు ప్రస్తుతానికి. అలాగే ఈ యొక్క వర్కర్ ఎంప్లాయీకి అది ఇన్కమ్ కాదు. అది ఏంటంటే వాడు మినిమం 5 సంవత్సరాల కంటే ఎక్కువగా పనిచేసినట్లయితే మొత్తం టోటల్ ఎంతకాలం పనిచేస్తాడు అంతకాలానికి గాను అతను రిజైన్ చేసినా లేదు రిటైర్మెంట్ అయినా సరే జాబ్ వదిలేసేటప్పుడు అప్పుడు అతను చేసినటువంటి పనికి గ్రాట్యుటీ, అతనికి వచ్చి గ్రాటిట్యూడ్ పనిచేసినందుకు గాను, అదేమంటాం గ్రాటిట్యూడ్ అంటే మనం అతనికి పనిచేసినందుకు దానికోసంగా గ్రాటిట్యూడ్ అంటాం తెలుగులేదో. ఆ గ్రాటిట్యూడ్గా మనం అతనికి కొంత అమౌంట్ ఇస్తాం. దాన్నే గ్రాట్యుటీ అంటాం. ప్రేమించ గ్రాట్యుటీ యాక్ట్ ఉంది, దాని ప్రకారం పే చేయాలి. సో గ్రాట్యుటీ కాబట్టి ఇది వచ్చి ఎంప్లాయీకి నెల రాదు. అది జాబ్ 5 సంవత్సరాల లోపల అయితే గ్రాట్యుటీ ఉండదు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ పని చేస్తేనే గ్రాట్యుటీ. అతను ఎప్పుడు రిటైర్ అవుతాడో అప్పుడు మాత్రమే. కాబట్టి దీనికి సపరేట్, దీనికి కూడా సపరేట్ హెడ్డింగ్ గ్రాట్యుటీ ఇచ్చాడు. ఫిక్స్డ్ ఏమి లేవు. ఈ గ్రాట్యుటీని ఎలా లెక్క కడతారు? గ్రాట్యుటీని ఎప్పుడు రిటైర్మెంట్ ఎప్పుడు లెక్క కడతారు? ఇప్పుడే లెక్క కడతారు, ప్రతి నెల ఏం లెక్క కడతారు. కానీ ఇప్పుడు ఎందుకు పీరియడ్లో పెట్టినా అంటే మనం ఎంత చెల్లించాల్సి వస్తుంది అని ముందు నుంచి మనం ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేసుకుంటాం. దానికోసం ఎలా లెక్క కడతాం అంటే చూడండి, స్లాబ్ రేట్స్ డీటెయిల్స్ ఫర్ గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్. అంటే ఇప్పుడు వాడు 5 సంవత్సరాల కంటే ఎక్కువ పని చేస్తే, 5 సంవత్సరాలతో 60 నెలలు దాటినట్లయితే, 61 ఆర్ మోర్ మంత్స్ దాటినట్లయితే అతనికి ట్యాక్స్ గ్రాట్యుటీ ఎలిజిబిలిటీ ఉంటుంది. 60 మంత్స్ వరకు అతను 60 మంత్సే చేసాడు వరకు, ఎక్కువ చేయలేదు, అతనికి గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీ ఉండదు. సో 60 మంత్స్ దాటితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలా ఇస్తారు ఎలిజిబిలిటీ అంటే? ఎంత ఇస్తారంటే అతను ఎంతకాలం పనిచేశాడో అంత, ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు, కంప్లీటెడ్ సర్వీస్ అంటే సంవత్సరం అనుకోండి, 9 నెలలు చేశాడు, 6 నెలలుగా సంవత్సరం, 5 నెలలు పనిచేశాడు, ఆ 5 నెలలు తీసుకోవాలి లెక్కలోకి, ముందుకే రౌండ్ చేస్తారు. 9 నెలలు చేశాడు, 6 నెలలు దాటింది కాబట్టి ఫుల్ ఇయర్ తీసుకుంటాడు. దాన్నే కంప్లీటెడ్ సర్వీస్ అంటాం. 6 మంత్స్ కంటే ఎక్కువైతే ఫుల్ ఇయర్, 6 మంత్స్ తక్కువైతే దాని ముందు ఇయర్కి తీసుకుంటారు. దాన్నే ఈచ్ ఇయర్ ఆఫ్ కంప్లీటెడ్ సర్వీస్. ఆ కంప్లీట్ అయినటువంటి సర్వీస్కి ప్రతి సంవత్సరానికి, ఒక్క సంవత్సరానికి 15 రోజులు జీతం. కంప్లీట్ అయినటువంటి సంవత్సరాలకి 5 సంవత్సరాల వరకు ఏం లేదు, 5 సంవత్సరాలు దాటితే టోటల్ దీంతో కలిపి 5 సంవత్సరాలతో కలిపి 10 సంవత్సరాలు పనిచేశాడు, 5 సంవత్సరాలు పోయి మిగతా 5 సంవత్సరాలు మొత్తం 10 సంవత్సరాలు 5 చేశాడు, గ్రాట్యుటీ లేదు. 5 దాటిందంటే మొత్తానికి కలిపి గ్రాట్యుటీ 10 సంవత్సరాలు చేస్తే 10 సంవత్సరాలకి గ్రాట్యుటీ ఇస్తాం. ఆ గ్రాట్యుటీ అనేది 10 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరం 15 రోజులు జీతం, 15 రోజులు 15 ఇయర్స్ వేజెస్ అంటాం. 15 ఇయర్స్ వేజెస్ని అతనికి ఇవ్వాలి. ఆ 15 ఇయర్స్ వేజెస్ అంటే ఎలా అంటే అప్పుడు ఎప్పుడైతే రిటైర్ అవుతాడో, ఎప్పుడైతే జాబ్ వెళ్తాడో ఆ రోజు ఎంత ఉందో శాలరీ దాన్ని తీసుకుంటారు లెక్కలోకి.
తీసుకొని ఇప్పుడు మనం చూడండి 15 months డేస్ శాలరీ అంటే మామూలుగా అనుకుంటాం 15 days అంటే 15 days అంటే ఏంది 15 days అంటే హాఫ్ మంత్ కదా, హాఫ్ మంత్. కాబట్టి మామూలుగా మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 రూపీస్ అనుకో శాలరీ, డివైడెడ్ బై అది 30 months అయితే 30 days అయితే చూడండి అది 30 డివైడెడ్ బై 30 తీసుకుంటాం ఇంటూ 15 అంటే 15,000. అంటే యాక్చువల్గా 30/15 అంటే హాఫ్ అన్నమాట. కాబట్టి 30,000 అయితే 15 days శాలరీ డివైడెడ్ బై 2 అంటే 15,000 వస్తుంది, అంతే కదా. కానీ ఈ యొక్క 30,000 శాలరీని 30 days శాలరీగా తీసుకోరు. ఎలా? గ్రాట్యుటీ కోసం మాత్రం, గ్రాట్యుటీ లెక్క కట్టడానికి మాత్రం ఆ శాలరీ ఉందే, ఆ శాలరీని ఏం చేస్తారంటే తీసిన శాలరీని 30 days కాకుండా 4 days ఖచ్చితంగా సండేస్ ఉన్నాయి కదా, 4 days ఖచ్చితంగా. కాబట్టి అది పోతే మిగతా 26 days మాత్రమే ఈ శాలరీ 26 daysకి మాత్రమే. కాబట్టి ఏం చేస్తారంటే ఈ క్యాలిక్యులేట్ చేయడానికి నెలకి ఎన్ని రోజులు అంటే 26 మాత్రమే తీసుకుంటారు. చూడండి, గ్రాట్యుటీ డేస్ ఆఫ్ ఏ మంత్, ఒక నెలలో గ్రాట్యుటీ లెక్క కట్టే రోజులు 26 అంటే 30,000 కదా. 30,000 డివైడెడ్ బై ఇప్పుడు డివైడెడ్ బై 30 ఇంటూ 15 days అంటే సగం నెల 15,000 వస్తుంది. కానీ ఈ 30,000 ఎన్ని రోజులకు తీసుకోవాలి? 30 days కాదు, 26 days తీసుకోవాలి. 30 days 30,000 డివైడెడ్ బై 26 అంటే రోజుకి 1,153.85 పైసా రోజుకి, ఇంటూ 15 days అంటే ఎంత అయింది? 17,307.69 పైసా అయింది. ఎందువల్ల? శాలరీ మొత్తాన్ని 26 days తీసుకున్న వల్ల రోజు శాలరీ పెరుగుతుంది, రోజు వేజెస్ ఇంటూ 15 days అంటే దీని ప్రకారం లెక్క కట్టాలి. అంతేగాని 15 days శాలరీ నెలకు ప్రతి సంవత్సరానికి 15 days శాలరీ అంటే 15 days శాలరీ అంటే హాఫ్ మంత్. కాబట్టి 30,000 హాఫ్ మంత్ అంటే 15 days, 15,000 పర్ రోజుకి. సో రోజుకి 15 హాఫ్ మంత్ అంటే 15,000. కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని 15,000 కాదు. సో ఏం చేస్తాం? 26 daysకి ఆ రోజు శాలరీ 26 daysకి దాని ప్రకారం లెక్క కట్టి ఇంటూ 15. సో శాలరీ డివైడెడ్ బై 26 డైలీ శాలరీ వస్తుంది, డైలీ వేజ్ ఇంటూ 15. సో 15 days వేజ్ వస్తుంది, దానికి 26 days తీసుకోవాలి. అదైన తర్వాత నెక్స్ట్ అతనికి ఇచ్చే ఏ మంత్స్కి ఎంత ఎన్ని నెలలు పనిచేశాడు, సంవత్సరాలు పనిచేశాడు, దాని ప్రకారంగా తీస్తాం. కాబట్టి మంత్స్ నంబర్ ఆఫ్ మంత్స్ ఫ్రమ్ 1 month నుంచి 60 months వరకు 1 month ఎంత సంవత్సరానికి ఎన్ని రోజుల వేజెస్ మనం గ్రాట్యుటీ ఇవ్వాలి అనే దానికి వచ్చింది 5 years దాటితేనే గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీ. కాబట్టి 1 to 60 months వరకు గ్రాట్యుటీ లేదు. సో 61 days నుంచి తర్వాత ఎంతైనా సరే ఎంత మన సంవత్సరానికి ఎలిజిబిలిటీ డేస్ ఫర్ గ్రాట్యుటీ క్యాల్కులేషన్ పర్ ఇయర్ అంటే ఇయర్ కంప్లీట్ అయినటువంటి సంవత్సరానికి వర్క్ చేసినటువంటి సంవత్సరానికి నెలకి ఎంత శాలరీ అంటే సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఎంత వేజెస్ ఇవ్వాలంటే 15 days వేజెస్ ఈ విధంగా తీసుకోవాలి. చూడండి 1 నుంచి 60 వరకు నిల్, 61 నుంచి ఇంకెన్ని రోజులు అంటే 61 months నుంచి ఇంకెన్ని సార్లు పని చేసినా 15 days. చాలా మంది చేస్తున్నాడు ఇక్కడ 120 తీసుకుంటున్నారు. సో 61 to 120 15 days, మళ్ళా 121 to ఇన్ఫినిటీ అంటే 121 అబవ్ ఎంతైనా మళ్ళీ అదేనా 15 days. ఇట్లా తీసుకుంటున్నారు చాలా మంది, ఇట్లా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోకూడదు. ఎందుకని 61 నుంచి 120 వరకు 15 days, అలాగే 121 అబవ్ 15 days అంటే రెండు ఒకటే కదా. అటువంటి ఏం చేయాలంటే దీన్ని తీసుకోకూడదు. దీన్ని తీసుకోకుండా దీన్ని తీసేస్తాం, దీన్ని తీసేసి దీన్ని 120 15 days అంతే. దీన్ని తీసుకోకూడదు, దీనికి అసలు ఏం లేదు, అసలు దీన్ని తీసుకోకూడదు. ఇది తెచ్చా అంటే ఇక్కడ గ్రాట్యుటీ ఇటు వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ వచ్చి 0, ఇక్కడ 15, ఇక్కడ వచ్చి 0, ఇది 0 ఇది 0 అంతే తీసుకుంటా. ఈ విధంగా తీసుకొని మనం వేయాలి. రాకూడదు ఇలా గ్రాట్యుటీ దీన్ని వేయకుండా ఇట్లా తీసుకుంటే 15 days తీసుకుంటాం 120కి. ఇంకా దీనికి ఏం లేదు, నేను రావట్లేదు, ఇది వెనక్కి వెళ్ళిపోవాలి. 0 ఇక్కడ రావాలి. ఓకే, ఇదేదో రావట్లేదు. యాక్చువల్గా దీని ముందు వచ్చి ఇంగ్లీష్ వర్షన్ చేశాను, వచ్చింది 120 15 days. దీనికి వచ్చి ఇక్కడ 120 తీసుకోదు,
బ్యాక్ కొడితే ఇక్కడికి రావాలి 120, ఇక్కడ వస్తే బ్యాక్ కొడితే ఇక్కడికి రావాలి 121 డేస్కి రావాలి. ఇక్కడికి అది రావట్లేదు, మనం తీసుకోకూడదు. దీనికి వచ్చి 0, దీనికి వచ్చి తీసుకుంటే సరిపోతుంది. సరే, ఓకే, ఇట్లా తీసుకుందాం. సో 15 డేస్ తీసుకుంటుంది. ఈ రెండు రాకూడదు అంటే ఇంతవరకే 161 to 120 15 డేస్ పర్ ఇయర్. సో ఇయర్కి 15 డేస్ తీసుకుంటాం. ఇది వచ్చి గ్రాట్యుటీ తీసుకున్నాం. ఇది అయిపోయింది. దీని తర్వాత సరే 15 డేస్ పెడతాం. 15 డేస్ తీసుకోకూడదు యాక్చువల్గా, అది 15 డేస్ కాదు. ఇది వచ్చి తీసుకుంటే ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు 26 డేస్ 1 to 60 0, 61 to 120 15. ఇక్కడికి రావాలి, యాక్చువల్గా ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి 15 డేస్ తీసేస్తాం. 15 డేస్ 15 డేస్ తీసేస్తే వెనక్కి వస్తాం. ఇది తీసేస్తే ఈ 121కి రావాలి. ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు రాలేదు. ఈ 15 డేస్ అంతే. 15 డేస్ 0 అనుకుందాం, సారీ 0 అనుకుందాం. ఇది 0 పెడితే దీనికి 15 డేస్ పెడదాం, కానీ వదిలే 21 to 0 అంటే లేదు. ఓకే, సో ఈ విధంగా ఇది వచ్చి ప్రొవిజన్, ఇది వచ్చి లైబిలిటీ కాదు. మనకి ఇమీడియట్గా మనం పే చేయం కదా, ఎప్పుడో చూస్తాం. అప్పటికి ముందుగా ఎంత చేయాలి మనం పే చేయాల్సి వస్తుంది అని ప్రొవిజన్ ఏర్పాటు చేస్తాం. ప్రొవిజన్ వచ్చేది కూడా లైబిలిటీస్ కిందనే ప్రొవిజన్ అని తీసుకుంటాం. అండ్ లైబిలిటీస్ అంతే. ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్, దీనికి గ్రాట్యుటీకి ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ తీసుకున్నా సరే, ఎస్ తీసుకున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, గ్రాట్యుటీ ఆటోమేటిక్ వస్తుంది. గ్రాట్యుటీ, ఈ గ్రాట్యుటీ మీద కొంత ఉంటుంది, ట్యాక్స్ అది లేదు కాబట్టి తీసుకుంటాం. దాని తర్వాత నార్మల్ రౌండింగ్ 1 రూపీ తీసుకుంటాం. ఎస్, ఓకే, అయిపోయింది. ఇది ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇది గ్రాట్యుటీ. ఇవన్నీ మనం పేమెంట్ హెడ్స్ అంటే ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఎంప్లాయీస్కి ఏమిటి, ఇవన్నీ ఎర్నింగ్ హెడ్స్ అన్నమాట. పే హెడ్స్, ఎర్నింగ్ హెడ్స్. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం డిడక్షన్ హెడ్స్ తీసుకుంటాం. ఈ యొక్క దాంట్లో సంబంధించి వీటిల్లో ఈ యొక్క ఎంప్లాయరు ఏమేమి డిడక్షన్ చేయాలి అనేది తీసుకుంటా. ఆ డిడక్షన్ చేసేటప్పుడు 2 రకాలుగా డిడక్ట్ చేస్తాడు. జనరల్ డిడక్షన్స్, జనరల్ డిడక్షన్స్, స్టాచ్యూటరీ డిడక్షన్స్. జనరల్ డిడక్షన్స్ అంటే డిడక్ట్ చేసి యజమాని తను తీసుకుంటాడు, అంటే అతను ఏదో ఇచ్చింటాడు ముందుగా, అతను డిడక్ట్ చేసి అతను తీసుకుంటాడు. జనరల్ డిడక్షన్స్. కొన్ని వచ్చి కొన్ని చట్టాలు ఉంటాయి, ఈఎస్ఐ, పిఎఫ్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్, కొన్ని చట్టాలు ఉంటాయి. వాటి ప్రకారం కొంత డిడక్షన్ చేయాలి. ఆ డిడక్షన్ చేసి గవర్నమెంట్కి పే చేయాలి. వాటిని ఏమంటామంటే చట్ట ప్రకారం స్టాచ్యూటరీ డిడక్షన్స్ అంటాం. నార్మల్ డిడక్షన్స్, స్టాచ్యూటరీ డిడక్షన్స్. ఆ డిడక్షన్ పే హెడ్స్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. ఓకే, సో ఇంతవరకు ఇది. సో నెక్స్ట్ వీడియోలో పే హెడ్స్లో డిడక్షన్ పే హెడ్స్ నేర్చుకుందాం. ఇప్పుడు వచ్చి ఎర్నింగ్ నేర్చుకున్నాం. నెక్స్ట్ పే హెడ్స్ వచ్చి డిడక్షన్ పే హెడ్స్ నేర్చుకుంటాం. సో బై, ఆల్ ద బెస్ట్, బై.